హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈరోజు సింపుల్గా రాగి సంగటి ఎలా చేసుకోవాలో చూద్దామా? చాలామంది రాగి సంగటి చేసుకోవడం చాలా కష్టం అనుకుంటారు. నేను చూపించబోయే ప్రాసెస్తో మీరు కూడా రాగి సంగటి చాలా ఈజీగా చేసుకోవచ్చు. ముందుగా ఒక కప్పు రేషన్ బియ్యాన్ని బాగా కడిగి తీసుకోవాలి. ఈ రాగి సంగటికి రేషన్ బియ్యం అయితేనే చాలా బాగుంటాయండి. ఒక కప్పు బియ్యానికి 6 కప్పులు వాటర్ తీసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని రైస్ మెత్తగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న రైస్లోకి మనం ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు రాగి పిండి తీసుకోవాలి. ఇప్పుడు అసలు కదపకూడదండి. మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని వీడియోలో చూపించిన విధంగా ఒక 2 మినిట్స్ ఉడికించుకోవాలి. ఇలా 2 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత మంటని సిమ్లో పెట్టేసుకొని గిన్నె మీద మూత పెట్టేసి మరొక 2 మినిట్స్ ఉడికించుకోవాలి. ఇలా మూత పెట్టి ఉడికించుకోవడం వల్ల రాగి పిండి కూడా మంచిగా ఉడికిపోతుంది. ఇప్పుడు ఇందులోనే మనకు రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసుకోవాలి. అలాగే కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకోవాలి. నేను వీడియోలో చూపించిన విధంగా ఈ రాగి పిండిని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇది మీకు లూజుగా అనిపిస్తే కొంచెం రాగి పిండి యాడ్ చేసుకోవచ్చు. అలాగే గట్టిగా అనిపిస్తే కొంచెం వేడి నీళ్ళు యాడ్ చేసుకోవచ్చు. ఈ ప్రాసెస్ మొత్తం స్టవ్ ఆన్లోనే ఉంచి చేసుకోవాలి. అంతే అండి, రాగి సంగటి రెడీ. ఈ రాగి సంగటి వేడిగా ఉన్నప్పుడే రాగి ముద్దలు చేసుకోవాలి. ఒక గిన్నెకి నెయ్యి అప్లై చేసుకొని చెయ్యిని నీటితో తడుపుకుంటూ నేను వీడియోలో చూపించిన విధంగా రాగి ముద్దలు చేసేసుకోవటమే. ఇలా తయారు చేసుకున్న రాగి ముద్దలను తీసి పక్కన పెట్టుకోవాలి. ఇలా వారానికి ఒకసారి రాగి సంగటి చేసుకుని తిన్నా మనకి ఎంతో బలం. ఈ రాగి సంగటిలోకి నేను చికెన్ షార్వా చేసుకున్నాను. చికెన్ షార్వానే కాదండి, ఈ రాగి సంగటిలోకి ఎలాంటి పులుసు కూర అయినా చాలా బాగుంటుంది. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై ఫ్రెండ్స్.